హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, మహిళల ఖాతాల్లో 7,000 జమ, అర్హతలు ఇవే. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, ఈ పత్రాలు చాలా తప్పనిసరి. ఇప్పుడే ఒక మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్ అయితే, ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్రతి ఒక్కరు చిన్న సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డైలీ ఇటువంటి తాజా వార్త అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు టైం టు టైం మీకైతే అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో మీకు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ, న్యూస్ అప్డేట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి మీకు వివరాలను అందించడం అయితే జరుగుతుంది. వివరాలను కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, మరొకసారి మహిళల ఖాతాల్లో 7,000 జమ, అర్హతలు ఇవే. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, ఈ పత్రాలు చాలా తప్పనిసరి. ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకం అనేది 2025 సంబంధించి మహిళల బీమా రంగంలో కెరీర్ అనేది ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగింది. భారతదేశంలో ఎవరైతే ఈ బీమా రంగంలో వారి యొక్క కెరీర్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. భారతదేశంలో మహిళల ఆర్థికంగా ఎదుగుదలకు, వారిని ఆదాయాలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే భారత జీవన బీమా నిగమ్ సంబంధించి ఈ యొక్క మహిళా కెరీర్ ఏజెంట్కి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకము సంబంధించి 2024 డిసెంబర్ 9వ తారీఖున, అంటే గత సంవత్సరం, హర్యానాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే లాంఛనంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో మొదటగా మహిళలకే అర్హులుగా భావించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఏదైతే బీమా రంగం ఉంటుందో వారికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ అనేది మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రానున్న రోజుల్లో కూడా మనకు ఇన్కమ్ కూడా అవకాశాలు అయితే, అంటే జీతాల పరంగా కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఇంటి వద్ద నుంచి ఉపాధి అవకాశాలు అయితే పొందుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సేవలను కూడా విస్తరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి వయసుకు ఎవరైతే ఉన్నారో దాదాపు 18 నుంచి దాదాపు 70 సంవత్సరాల లోపు ఉన్నవారు మహిళలు మాత్రమే అర్హులని కేటాయించడం జరిగింది. అయితే వీటిలో భాగంగానే వారికి సంబంధించిన గ్రామీణ లేదా పట్టణాలు నివసించిన వారు కూడా అర్హులుగా భావించడం జరిగింది. అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th అంటే 10వ తరగతి మాత్రమే క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే వారి యొక్క అర్హతలు ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్గా ఎవరైతే పనిచేస్తున్నారో వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఎల్ఐసి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క భార్య, కూతురు అయితే తల్లి సోదరులు ఈ విధంగానైతే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా వీటితో పాటు ఈ యొక్క స్టైఫండ్ శిక్షణ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రయోజనాలు ఒకసారి పరిశీలించినట్టయితే, వీరికి నెల స్టైఫండ్ అనేది మొదటి సంవత్సరం, అంటే ఫస్ట్ ఇయర్ అనేది మొదటగా వారికి 7,000 రూపాయలు అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మనకు సెకండ్ ఇయర్, 2వ సంవత్సరంలో దాదాపు 6,000 రూపాయల చొప్పున ఒక సంవత్సరం పాలసీలో దాదాపు 65% అయితే యాక్టివ్ అయితే ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇక 3వ సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 5,000 రూపాయలు అనేటివి వారు స్టైఫండ్ అనేది తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. శిక్షణ పూర్తయిన అభ్యర్థులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఇండిపెండెంట్ ఎల్ఐసి ఏజెంట్గానైతే మారి వారు పాలసీ విక్రయంపై అయితే కమిషన్ అయితే సంపాదించుకోవాలని తెలియజేయడం జరిగింది. అంటే ఏజెంట్గా ఎవరైతే అవుతారో, ఏజెంట్ అయిన వారు వార్షికంగా కూడా ఆదాయం పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించడం అయితే జరిగింది. ఇది మహిళలకు ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు వీటికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి ఒకసారి పరిశీలించినట్లయితే,
వారికి సంబంధించిన ఆ వ్యక్తి యొక్క సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి, 10th క్లాసు మార్క్ షీట్ అంటే మెమో, వీటితో పాటు వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగింది. వీటితో పాటు ఏ యొక్క మహిళ ఉంటారో వాటికి సంబంధించిన 2 లేదా 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే ఉండాలి. మీరు దగ్గరలో ఉన్న మీకు మీ సేవ కేంద్రాల్లో కానీ వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే చెల్లించకూడదు. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతుందో అప్లికేషన్ చేసిన వారికి మాత్రమే ₹50 లేదా ₹100 అనేది చెల్లించాలి. అంతేగాని ఫీజు కానీ ఎటువంటి ఫీజు అయితే లేదు. ఈ విధంగానైతే కంపల్సరిగా మహిళలకు ఈ యొక్క ₹7,000 పొందే ఒక మంచి పథకం అనేది చెప్పుకోవచ్చు. ఇటువంటి తాజా శుభవార్త అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తాజా సమాచారం కోసం వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.